హాయ్ ఫ్రెండ్స్, షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి హీరోయిన్లుగా నటించిన ఓ రోమియో సినిమా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది హుసేన్ జైదీ అనే హిందీ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన సినిమా. బొంబాయి నేలిన లేడీ డాన్ సప్నా దీదీ కథ ఆధారంగా తీసిన సినిమా. సప్నా దీదీ గ్యాంగ్స్టర్ అయిన తన భర్త మరణానికి కారణమైన దావుద్ని వెతికి చంపడం కోసం ఉస్తారా అనే లోకల్ డాన్ని ఆశ్రయించడం, అతను ఆమెను ప్రేమించడం, ఆమె అతని ప్రేమను తిరస్కరించి లేడీ డాన్గా తయారై దావుద్ చేతిలో ఆమె హతం అవడం జరిగింది. ఇది రియల్. దాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ కొంతవరకు తీసుకొని మిగిలిన కొంత భాగం సొంతగా డ్రామా కల్పించి సినిమాని తీశాడు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఫ్సా తన భర్త మహమూద్ మరణానికి పగ తీర్చుకోవడం కోసం ఉస్తారా అనే లోకల్ డాన్ని ఆశ్రయిస్తుంది. ఈ ఉస్తారా అఫ్సాని ప్రేమిస్తాడు. అయితే జలాల్ వ్యాపారం మీద దెబ్బ కొట్టడం కోసం నేపాల్ వెళ్తారు. అక్కడి నుంచి సడన్గా ఉస్తారా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అఫ్సా. వెళ్ళిపోయిన అఫ్సా పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు ఉస్తారాకి ఎంతో ఆప్తమిత్రుడైన పోలీస్ ఆఫీసర్ ఖాన్ని అఫ్సా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పఠాన్ అనే పోలీస్ ఆఫీసర్ చంపేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విశాల్ భరద్వాజ్ చాలా చక్కగా తీసాడు సినిమాని. స్టార్టింగే థియేటర్లో ఫైట్ అదిరిపోతుంది. అలాగే స్టార్టింగ్లో దిశా పటానీ సాంగ్ కూడా చాలా బాగా తీశారు. హెవీగా రిచ్గా అనిపిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కథలోకి ప్రేక్షకుడిని కూర్చోబెట్టి ఇంటర్వెల్ వరకు అద్భుతంగా నడిపించాడు. అయితే ఒరిజినల్గా బుక్లో సప్నా దీదీ చరిత్ర చదివిన వాళ్ళు ఈ సినిమాకి సెకండ్ హాఫ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఒరిజినల్లో చాలా వైలెన్స్ ఉంటుంది. ఆమె అనుకున్నది సాధించదు. ఇక్కడ సినిమా కనుక డ్రామాని కొంచెం ఎక్కువగా పెట్టి సినిమాటిక్గా ముగించారు. సెకండ్ హాఫ్లో సగం అంతా. స్త్రీలోలుడైన ఉస్తారా ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అఫ్సా. ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది. క్లైమాక్స్ని ముగించిన విధానం చాలా సినిమాటిక్గా ఉంటుంది. విశాల్ భరద్వాజ్ సినిమాలు సినిమాటిక్గా ఉండవు, ఆర్టిస్టిక్గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం కొంచెం సినిమాటిక్గా ముగించాడు. ఇక పెర్ఫార్మెన్స్ల గురించి ఆలోచించాలి అంటే షాహిద్ కపూర్ తన పాత్రకి 100% న్యాయం చేశాడు.